తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలను ఒకసారి మనం పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వెళ్దాం. ఈనాడులో వేసినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఒక్కసారి మనం పరిశీలిస్తే ఉగాదికి ముహూర్తం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. సో మూసి మొదటి దశ పనులు ప్రారంభానికి ప్రభుత్వం కసరత్తు, నెలాఖరు కల్లా డిపిఆర్ సిద్ధం, రుణం ఇచ్చేందుకు ఏడీబీ అంగీకారం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీకి సంబంధించినటువంటి అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. కానీ మూసీ ప్రాజెక్ట్ అనేది అంత సాహసోపేతమైనటువంటి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడానికి గల కారణం ఏంటి? రాష్ట్రంలో ఇప్పటికే అప్పులు విపరీతంగా పెరిగిపోయినాయి అనేటువంటి అంశం కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇదే నేపథ్యంలో గత ప్రభుత్వం అప్పులు కుప్పగా పేర్చిపోయింది అనేటువంటి ఇష్యూని కూడా ప్రధానంగా విమర్శిస్తుంది. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో ఒక పర్యాటకపరమైనటువంటి ప్రాజెక్ట్ అనేది చెప్పుకోవాలి మూసీకి సంబంధించి. ఈ మూసీకి మొదటి దశలోకి సంబంధించినటువంటి పనుల ప్రారంభానికి కూడా భారీగా నిధులు అవసరమయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి సందర్భంలో ఏడీబీ బ్యాంకుకు సంబంధించి కూడా అంగీకారం తెలిపినట్లుగా ఇక్కడ వస్తున్నటువంటి కీలకమైనటువంటి చర్చ. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ అంటే ప్రపంచ బ్యాంకుల దగ్గర నుంచి నిధులు తెచ్చి మూసీ నది ప్రక్షాళన చేసి మూసీని ఒక పర్యాటకంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచన. ఎందుకు ఇప్పుడు ఉన్నటువంటి మూసీ సిచ్యువేషన్ ఒక్కసారి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి మన హైకోర్టు పరిసర ప్రాంతాల్లో కానివ్వండి, లేకపోతే హైదరాబాద్ భాగ్యనగరం మధ్యలో నుంచి వెళ్తున్నటువంటి మూసీ రివర్ సిచ్యువేషన్ చూస్తే ఆల్మోస్ట్ ఇలాగా చెట్లు మొత్తం కూడా గుబురుగా పెరిగిపోవడం, లేదా మొత్తం ఎక్కడికక్కడ చెత్త ఉండిపోవడం, ఒక పర్యాటకం అనేటువంటి సిచ్యువేషన్ ఎక్కడ కనబడకుండా, అంటే మురికి వాటర్ వెళ్తూ మూసీ మీద నుంచి వెళ్ళాలి అంటే ముక్కు మూసుకొని వెళ్ళాలి. ఇది ఒక నానుడి చాలా స్పష్టంగా కనిపించేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఒక నిర్ణయం, ప్రభుత్వం మూసీ ప్రక్షాళన కింద చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో మూసీలో నుంచి కీలకంగా ఒక పర్యాటకమైనటువంటి ప్రాజెక్టుగా ఏర్పాటు చేయాలి. ఇక్కడే అంటే విదేశాల్లో ఏదైతే నైలు నది కానివ్వండి, లేకపోతే ఇది ఇంగ్లాండ్ ప్రాంతాల్లో ఉండేటువంటి నదుల ప్రాంతాలు కానివ్వండి, ఇలాంటి వాటిలో ఆల్మోస్ట్ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నగరాలన్నీ కూడా పర్యాటకంగా డెవలప్మెంట్ అయినాయి. అలాంటి నమూనాని ఒక్కసారి మన హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీలో కూడా తీసుకొని వచ్చేసి ఇక్కడ కూడా కీలకంగా పర్యాటక ప్రాజెక్టుగా డెవలప్మెంట్ చేస్తే విదేశీ మాదక ద్రవ్యాలు వస్తాయి, పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది, నగరాన్ని కూడా ఆల్మోస్ట్ ఒక అందమైనటువంటి ప్రదేశంగా రూపొందించడానికి కొంతవరకు దోహదపడుతుంది అనేటువంటి అంశాలను ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా చూసుకున్నట్లయితే మొదటి దశకు ఆల్మోస్ట్ ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నిధులు ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్లుగా కొంతవరకు వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి నిధులు తీసుకురావడంలో కొంతవరకు లిమిటేషన్స్ అనేవి చాలా వరకు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు సంబంధించినటువంటి నిధులు డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చేసి పూర్తిగా ఒప్పందాలు చేసుకునేటువంటి ప్రక్రియ అనేది మాత్రం ఉండదు. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి చర్చలు జరపాలి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నిధులు కేటాయింపుకి సంబంధించి కేంద్ర భరోసా కోరాలి. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి అప్పుల లిమిటేషన్ ఏదైతే ఉందో దాని పరిమితి ఎంతవరకు ఉంది చూసుకోవాలి, గతంలో పేరుకుపోయినటువంటి అప్పులు ఏ విధంగా ఉన్నాయో చూసుకోవాలి. ఇలాంటి అన్ని అంశాలను బేరీజు వేసుకున్న తర్వాత మాత్రమే మూసీ ప్రక్షాళన వైపు అడుగులు వేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. అయితే ఉగాది కల్లా ప్రారంభించాలి అనేది మాత్రం ప్రభుత్వం కీలకంగా తీసుకున్నటువంటి నిర్ణయం. కాబట్టి ప్రతిపక్షాలు కూడా మూసీ ప్రక్షాళన అనేది ఒక భారీ కుంభకోణానికి పాల్పడుతున్నారు, ఒక ప్లాన్ లేకుండా ముందుకు వెళ్తున్నారు అనేది మాత్రం ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ. మరి మొత్తం మీద మూసీ ప్రక్షాళన ఎటు నుంచి ఎటు అడుగులు వేస్తుందో వేచి చూడాలి. మూడో దశకు ముగిసినటువంటి ప్రచారం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. రేపు పోలింగ్ జరగబోతున్నటువంటి స్థానాలు ఒక్కసారి మనం గమనిస్తే 3752 సర్పంచ్ స్థానాలకు 28406 వార్డు సభ్యులకు సంబంధించి రేపు మూడో దశ పోలింగ్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో 2 విడతల్లో కాంగ్రెస్ పార్టీకి 53.54%, బారాసాకి 27.60%, భాజపాకు 5.94%. అంటే బీజేపీ ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇతరులందరూ కలిసి సాధించినటువంటి స్థానాల కన్నా 4వ స్థానానికి పరిమితమైనటువంటి పరిస్థితి. కానీ పార్టీగా ఒకటి పోటీ చేసి మరి ముఖ్యంగా బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఉన్నారు కాబట్టి 3వ స్థానంలో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఒక్కసారి చూసుకుంటే రేపటితో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకి పులి స్టాప్ పడబోతుంది. రేపు సాయంత్రం కల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి
ఎన్ని స్థానాలను ఏ పార్టీలు కైవసం చేసుకున్నాయి అనేది మాత్రం రేపు రాత్రి 8-9 కల్లా ఓవరాల్గా ఒక వ్యూ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు జరిగినటువంటి 2 విడతలు అంటే తొలి విడతలో అదేవిధంగా 2 విడతల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో, అదేవిధంగా బీఆర్ఎస్ 2వ స్థానంలో, బీజేపీ 3వ స్థానంలో, ఇతరులు కొంతమంది తీవ్రంగా ప్రభావం చూపి ఏకగ్రీవాల సంఖ్య కూడా అధికంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ మాత్రం 50% మించి సీట్లు సాధింపు అనేది కొంతవరకు కష్టతరంగా మారినటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 53% మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో 3 దశల్లోనూ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఓవరాల్గా ఏ పార్టీ వైపు మొగ్గు చూపేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేది మాత్రం ఒకసారి క్రియాశీలకంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్. అంటే నాయకులు చెప్తున్నటువంటి అభిప్రాయం ప్రకారం ఆల్మోస్ట్, ఎందుకంటే మొదటి 2 దశల్లో కాంగ్రెస్ పార్టీ హవా సాగుతుంది అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి స్థానిక సంస్థల్లో పోటీ చేసేటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, సో అధికార పార్టీ వైపు మొగ్గు చూపితే రానున్నటువంటి 5 ఏళ్ళు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అధికారంలో 2.5 ఏళ్ళు 3 ఏళ్ల వరకు మాత్రమే పరిమితంగా ఉంటుంది కాబట్టి, సో దాని తర్వాత పూరా 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపు మొగ్గు చూపితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు లోకల్ బాడీస్లు గ్రామాల్లో అభివృద్ధి చేసుకోగలుగుతారు. కాబట్టి అధికార పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన లోకల్ బాడీ ఎలక్షన్స్లో రావడం కామన్గా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ కొంతవరకు డిఫరెంట్ ఏంటంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా, బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు కూడా బలమైనటువంటి స్థానాల్లో విజయం సాధిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతల ఇలాఖాలో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుంది. కానీ పరిమితం 2వ స్థానానికి పరిమితం కావచ్చు, కానీ సగం సీట్లు అధికార పార్టీ సాధించినటువంటి సీట్లలో సగం సీట్లను ఆల్మోస్ట్ బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది అంటే గ్రౌండ్ లెవెల్లో ప్రజా వ్యతిరేకత ఎంతవరకు ఉంది, ఇది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాత్రం 3 దశలకి రేపటితో పులి స్టాప్ పడబోతుంది. సో 3 దశల తర్వాత ఏ పార్టీ ఎన్ని స్థానాలు కైవసం చేసుకున్న అంటుంది దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో 3752 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా 28,000కి పైచీలకు వార్డు సభ్యుల స్థానాలకు రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఓవరాల్గా గ్రౌండ్ లెవెల్లో కూడా పోలింగ్ శాతం కూడా భారీగానే ఉండేటువంటి ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. తొలి విడతతో పోలిస్తే 2వ విడతలో పర్సంటేజ్ మాత్రం విపరీతంగా పెరిగింది. సో 3వ విడతలో కూడా మరింత పర్సంటేజ్ పెరగాలని మనం కూడా ఆశిద్దాం. ఏదేమైనా లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం రసవత్తరంగా మారుతూ కొంతవరకు వాగ్వాదాలు, చిత్ర విచిత్రాలు, అదేవిధంగా కొంతవరకు ఘర్షణ వాతావరణంలో, ఒక చెదురుముదురు ఘట్టంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం, అంటే ఒక కలగూర గంపగా ఎన్నికలు మాత్రం ప్రక్రియ మాత్రం ముగుస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే నిన్న రవీంద్ర భారతిలో సో తెలుగు పాటకు పట్టం కట్టినటువంటి బాలు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. రవీంద్ర భారతిలో ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో రవీంద్ర భారతిలో విగ్రహావిష్కరణ హాజరైన మాజీ గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్ బాబు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే వాద ప్రతివాదాల తర్వాత కొంతవరకు కూడా అంటే ఒక పూర్తి స్థాయిలో ప్రాంతీయత అనేటువంటి అంశాలతో ప్రభావమైనటువంటి నేపథ్యంలో సో నిన్న ఒక వరకు ఏం జరగబోతుంది, ఎలాంటి పరిస్థితులు ఉండబోతాయి, విగ్రహావిష్కరణ చేస్తారా చెయ్యరా, ఒకవేళ చేస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, చేసిన తర్వాత కూడా మేము దీన్ని అడ్డుకుంటాం అనేటువంటి అంశాలను ప్రధానంగా వస్తున్నటువంటి నేపథ్యంలో సో ఇక్కడ విగ్రహమే పెట్టకూడదు అనేటువంటి రచ్చ కూడా సాగినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు నిన్న మాత్రం ఆవిష్కరణకి పూర్తి అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఎస్పీబీ కుటుంబ సభ్యులు కూడా హాజరవ్వడం జరిగింది. సో మాజీ ఉపరాష్ట్రపతి కూడా హాజరయ్యారు. స్వర సార్వభౌముడు అని కూడా ఆయన కీర్తించడం జరిగింది. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రముఖ గాయకుడుగానే కాకుండా అనేక పాటలను పాడినటువంటి తెలుగు వ్యక్తిగా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పురస్కారాలు కూడా అందుకోవడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఆయనకు ప్రాంతీయతను అంటకట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం సమైక్యవాదులు అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు కూడా చేస్తున్నటువంటి కామెంట్స్. అంటే సో దీని మీద ఎలాంటి ప్రభావం చూపబోతుంది, ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది అనేటువంటి అంశం కూడా ఇక్కడ కీలకంగా మారేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తుమ్మిడిహెట్టి సుందిళ్ళ అనుసంధానం వినియోగంలోకి రానున్న 71.50 కిలోమీటర్ల పాత కాలువ మార్గం, బొగ్గు గనులు తాకకుండా సొరంగం నిర్మాణం సిద్ధమవుతున్నటువంటి ప్రాజెక్టు నివేదిక అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ప్రాణహిత చేవెళ్లకు సంబంధించి సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా తుమ్మిడిహెట్టి సుందిళ్ళ ప్రాజెక్టు అంటే ఇంతకుముందు ఉన్నటువంటి కాళేశ్వరం స్థానంలో అంటే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 2014 వరకు
కొంత ఫైళ్ళల్లో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఆంధ్ర ప్రాంతంలో పోలవరం కానివ్వండి, సో తెలంగాణలో ప్రాణహిత చేవెళ్ళ ఈ రెండు ప్రధానమైనటువంటి ప్రాజెక్టులుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించడం, పలు డిపిఆర్లు ప్రతిపాదనలు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడం, ఇలాంటి పరిస్థితి మాత్రమే సాగినటువంటి సిచ్యువేషన్. కానీ ఇక్కడ ఆల్మోస్ట్ అంటే 2014లో రాష్ట్ర విభజన జరిగాక, రాష్ట్ర విభజన అనంతరం సో ఒక్కసారిగా ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు పక్కకి వెళ్ళిపోయింది. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే ప్రతిపాదనలోకి రావడం, వాడుకలోకి రావడం, దాన్ని పరిగణించడం, ఇలాంటి అంశాలు మాత్రమే సాగినటువంటి సిచ్యువేషన్. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి ఎత్తిపోతల ప్రాజెక్టుకి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. సో 71 కిలోమీటర్లకు సంబంధించిన పాత కాలువని కూడా వినియోగంలోకి తీసుకురావాలి అనేటువంటి అంశాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కామెంట్స్. ఇక ఉపాధి హామీ, ఇక విబిజీ రామ్జీ మహాత్మా గాంధీ పేరిట ఉన్నటువంటి పాత చట్టం రద్దు, కొత్తగా వికసిత్ భారత్, రోజ్గార్, అదేవిధంగా అజీవిక మిషన్, ప్రభుత్వం యొక్క ప్రతిపాదన, మండిపడ్డ విపక్షాలు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, దీన్ని మనం ఎంజీ నరేగా అని పిలుస్తూ ఉంటాం. అంటే 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఎంజీ నరేగా పథకాన్ని తీసుకురావడం జరిగింది 2005కు సంబంధించి. ఆల్మోస్ట్ 2005 తర్వాత అంటే యూపీఏ 1లో తీసుకొచ్చినటువంటి ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా అనేక మంది ఉపాధి పొందుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఉపాధి పొందారు అంటంలో అంటే కీలకంగా మారినటువంటి పథకం ఇది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి ఉపాధి హామీ పథకం, ప్రపంచంలోనే అత్యధిక మందికి ఉపాధిని కల్పిస్తున్నటువంటి పథకం. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ప్రపంచంలో అతి పెద్ద ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఏదైనా ఉందా అంటే అది ఎంజీ నరేగా పథకం. ఈ పథకానికి సంబంధించి యూపీఏ తీసుకొని వచ్చినా దీంట్లో అనేక ఫెసిలిటీస్ ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనబడ్డాయి. ఆల్మోస్ట్ సంవత్సరానికి 100 పని దినాలు కల్పించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఒక వ్యక్తి పని చేసుకోవాలి అంటే, ఒక వ్యక్తి పని చేసుకోవాలంటే పని కోసం పల్లెల నుంచి పట్టణాలకు వెళ్ళడం, నగరాలకు వెళ్ళడం, లేకపోతే అసలు ఆ ప్రాంతాన్ని పల్లెల్ని వదిలేసి, గ్రామాల్ని వదిలేసి పూర్తి స్థాయిలో నగరాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోవడం, వలస వెళ్ళిపోవడం, ఇలాంటి వాటన్నిటికీ చెక్ పెట్టేసి ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ ప్రజలు ఆ గ్రామ పరిధిలో ఉన్నటువంటి 5 కిలోమీటర్ల లోపు ఉపాధిని పొందే విధంగా మాత్రం ఈ చట్టాన్ని కీలకంగా తీసుకురావడం జరిగింది. ఆల్మోస్ట్ దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు 100 రోజుల పని దినాలకి సంబంధించినటువంటి అంశం, ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడం, ఇలాంటి మొత్తం పరంపర ఒక స్కెచ్ ప్లాన్ ప్రకారం అయితే మాత్రం క్లియర్గా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి రావడం, ఎన్డీఏ 2 అధికారంలోకి రావడం, ఇప్పుడు మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పేరును మార్చేసినటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ పథకం యొక్క పేరుని ఇకపైన వికసిత్ భారత్ రోజ్గార్ అజీవికా మిషన్గా దీన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి. అంటే మహాత్మా గాంధీ పేరుని తొలగించినటువంటి సిచ్యువేషన్. ఎందుకు ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకుంది, ఇలాంటి పరిస్థితులు తీసుకోవడానికి కారణం ఏంటి అనేటువంటి అంశాలను ఒక్కసారి మనం పరిశీలిస్తే, ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి అంశం మీద విపక్షాలు కూడా దీని మీద గగ్గోలు పెట్టేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి పాత చట్టాన్ని రద్దు చేసి ఇప్పుడు కొత్త చట్టాన్ని బిల్లుతో తీసుకురాబోతుంది. దీనికి సంబంధించి లోక్సభ వ్యవహారాలకు సంబంధించి కూడా ఆల్మోస్ట్ పరిగణలోకి వచ్చి చట్టం కూడా సభ ముందుకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ బిల్లు. ఒక్కసారిగా పేరు మార్పు అంటే అన్ని పేర్లను మార్చేశారు. ఆల్మోస్ట్ యూపీఏ ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకాలు కానివ్వండి, లేదా యూపీఏ హయాంలో తీసుకొచ్చినటువంటి చట్టాలు కానివ్వండి, లేదా కొన్ని చట్టాలు రద్దు కానివ్వండి, లేదా పాతంగా పెండింగ్లో ఉన్నటువంటి చట్టాలు రద్దు కానివ్వండి, అన్ని సంస్కారాల్లో మార్పులు చేస్తున్నాయి. ఈ పథకం జోలికి మాత్రం ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు ఈ పేరును కూడా మార్చేయడం మాత్రం ప్రతిపక్షాలకి మాత్రం కొంతవరకు ఒక అస్త్రంగా మారింది. మహాత్మా గాంధీ పేరును మీరు తొలగిస్తారా అనేటువంటి కాన్సెప్ట్తో వారు కూడా పూర్తి స్థాయిలో దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ కొంతవరకు మాత్రం ఉపశమనం ఏంటంటే 100 రోజుల పనిదినాలను వచ్చేసి 120 రోజులకి పెంచినటువంటి పరిస్థితి. అదేవిధంగా వేతనాన్ని 240 రూపాయలు ఆ విధంగా మారుస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా మాత్రం ఏ విధంగా ఉండబోతుంది, 125 రోజులకి సంబంధించినటువంటి పని దినాలను కూడా ఏటా కల్పించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ప్రజలకు ఉపయోగకరమైనటువంటి నిర్ణయాలు, సంస్కరణలు, మార్పులు, చేర్పులు ఈ చట్టంలో ఎలాంటివి తీసుకొస్తారో మనం కూడా వేచి చూడాలి. ఇక నా పదోన్నతి పార్టీ ఆశీర్వాదం, భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా, నడ్డా, అమిత్ షా సమక్షంలో నూతన బాధ్యతల స్వీకరణ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. బీజేపీ పార్టీలో ఏం తీసుకున్నా అది కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి దాంట్లో
సో ఈ మొత్తం వ్యవహారంలో వీరు తీసుకుంటున్నటువంటి ఒక్కొక్క నిర్ణయాన్ని ఆల్మోస్ట్ ఒక విజన్తో ముందుకు తీసుకొని వెళ్తున్నారా అనేటువంటి క్వశ్చన్ మార్క్స్ మొదలవుతూ ఉంటాయి. ఎందుకంటే కీలకమైనటువంటి ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వారు శివరాజ్ సింగ్ పాటిల్, వసుంధరా రాజే, వీళ్ళు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. సీనియర్స్గా ఉన్నటువంటి నేపథ్యం. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒకళ్ళు ఉన్నారు, రాజస్థాన్ ముఖ్యమంత్రిగా మరొకరు ఉన్నారు. అత్యంత కీలకమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని తీసి పక్కన పెట్టేశారు. దాని వెనకాల కూడా వ్యూహాలు కనబడినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఒక్కసారిగా నితిన్ నబీన్ పేరు సిన్హాకి సంబంధించినటువంటిది బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అనేటువంటి ఒక కొత్త పదవిలోకి తీసుకొని వస్తే బీజేపీకి తదుపరి కాబోయేటువంటి అధ్యక్షుడు ఇతనేనా అనేటువంటి ఇష్యూ కూడా. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి వ్యక్తులకి, గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటువంటి కార్యకర్తలకు కూడా బీజేపీలో అత్యున్నతమైనటువంటి పదవులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటున్నాం అని చెప్పకనే బీజేపీ చెప్పబోతుందా అనేటువంటి అంశం కూడా ఇక్కడ ప్రధానంగా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే నితిన్ నబీన్ ఉన్నారో, సో బీహార్కి చెందినటువంటి వ్యక్తి, బీహార్ రాష్ట్రంలో అనేక సార్లు మంత్రి పదవులు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి, ఎమ్మెల్యేగా పలు పర్యాయాల వ్యక్తి, అంటే ఎన్నికైనటువంటి వ్యక్తి. సో వీరి కుటుంబం కూడా రాజకీయ నేపథ్యమైనటువంటి కుటుంబం ఉంది కాబట్టి, అంటే బీహార్ పక్కనే ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్కి రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇది ఒక వ్యూహంగా మారుతుందా అనేది మాత్రం ప్రతిపక్షాలు ఆలోచనగా మెదులుతుంది. అదే ఒక రకంగా చెప్పుకోవాలంటే బీజేపీ తదుపరి అధ్యక్షుడు అంటే జేపీ నడ్డా స్థానంలో సో నితిన్ నబీన్ రాబోతున్నారా అనేటువంటి ఊహాగానాలు కూడా ఇప్పటి నుంచే ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఒక బీజేపీకి కార్యనిర్వాహక అధ్యక్షుడి అవసరం ఇప్పుడు ఎందుకు వస్తుంది? సాధారణ ఎన్నికలకి ముందు కూడా ఇలాంటి పదవుల భర్తీ జరగలేదు కదా, 2 పర్యాయాలు కూడా ఇలాంటి వాటితో ముందుకు వెళ్ళలేదు కదా అనేటువంటి వాదాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. సో ఓవరాల్గా మాత్రం బీజేపీ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తుందో వేచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఆరోగ్యం గజగజ, చలిలో జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఒక్కసారి ఆలోచించాలి, ఎందుకంటే చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోతుంది. వాతావరణ శాఖతో పాటుగా అధికారులు పలు కీలకమైనటువంటి సూచనలు చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. ఈ సమయంలో చలి తీవ్రత మరింత పెరిగేటువంటి ఛాన్సెస్ చాలా తప్పకుండా ఉంటుంటాయి. అంటే రానున్నటువంటి 1-2 నెలల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో ఈ చలి తీవ్రత నుంచి ప్రజలు తగినటువంటి ఉపశమనం పొందాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సో చలిలో అంటే కనిష్టమైనటువంటి ఉష్ణోగ్రత స్థాయి బయట కనబడుతున్నటువంటి పరిస్థితి. ఉదయాన్నే ఆఫీసులకు వెళ్ళే వారు కానివ్వండి, సాయంత్రం ఆఫీస్ ముగించుకొని ఇంటికి వచ్చేటువంటి వాళ్ళు కానివ్వండి, సో ఈ 2 టైమ్స్లో మాత్రం చలి ప్రభావంతో తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలకు గురయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించాలి. ముక్కుకి మాస్క్ను వేసుకొని వెళ్ళడం కానివ్వండి, హాట్ వాటర్ తాగడం కానివ్వండి, సో ఏదైతే స్వెటర్స్ లాంటివి ఉంటాయో ఆ ప్రాంతాల్లో, మరి ముఖ్యంగా ఏజెన్సీ, ఆదివాసీ, గిరిజన తండాల్లో ఉండేటువంటి ప్రాంతాల్లో కానివ్వండి, చలి తీవ్రత మరి ముఖ్యంగా ఉష్ణోగ్రతలు కనిష్టంగా ఉండేటువంటి ప్రాంతాల్లో కానివ్వండి, సో ఇలాంటి వారు తగు జాగ్రత్తలు పాటించాలి అనేది మాత్రం వైద్యుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఇష్యూ. అట్ ద సేమ్ టైం ముక్కులో నుంచి రక్తం రావడం, చిన్నపిల్లల్లో న్యూమోనియా, పెద్దల్లో వచ్చేసి ఆస్తమా, గుండె సంబంధమైనటువంటి వ్యాధులు, ఇలాంటివన్నీ కూడా ఈ సీజన్లో ఒక్కసారిగా బయటపడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ జాగ్రత్తే మీ ఆరోగ్యానికి రక్షణ. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆరోగ్యం రక్షించబడుతుంది. కాబట్టి ఓవరాల్గా మాత్రం చలి యొక్క ప్రభావం మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గొంతు నొప్పి, జలుబు, దగ్గు ఇలాంటి ప్రభావాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ సీజన్లో కేవలం 1 రోజు 2 రోజులకి మాత్రమే పరిమితం కాదు. సీజన్ బయట చల్లదనం ఉన్నంతకాలం, సో చలిగాలి తగిలినంత కాలం, సో ఈ ప్రభావం ఇంకా పెరిగి అదే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం, సో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి పలు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఒకసారి బయటికి వెళ్ళేవారు, మరి ముఖ్యంగా ఏదైతే చలి ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో నివసించేటువంటి వారు మాత్రం తగు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా ఉంది. ఒకసారి ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. వివాహ బంధం పైన సోషల్ మీడియా పిడుగు, సామాజిక మాధ్యమాలు ఫోటోలు, కామెంట్స్ చూసి పెళ్లి రద్దు చేసుకుంటున్న పలువురు. మధ్యప్రదేశ్లో 40 రోజుల వ్యవధిలో రద్దయినటువంటి పెళ్లిళ్ళు 150కి పైమాటే. అదేవిధంగా పచ్చని కాపురాల్లో సైతం డిజిటల్ చిచ్చులు, కౌన్సిలింగ్ తీసుకోవాలని నిపుణుల సూచన అనేటువంటి అంశం. ఈరోజు వివాహ బంధాల్లో కూడా సామాజిక మాధ్యమాల ప్రభావం విపరీతంగా పెరిగిపోతుంది. సామాజిక మాధ్యమం అంటే మన అరచేతిలో ఉన్నటువంటి ఒక చిన్న ఫోన్, ఈ చిన్న ఫోన్లో సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కదాన్ని కూడా యూజ్ చేసుకుంటున్నటువంటి క్రమంలో మనకి జ్ఞానాన్ని పెంచాలన్నా, జ్ఞానాన్ని పంచాలన్నా, మన ప్రధానమైనటువంటి సంబంధాలను తుంచాలన్నా
అన్నిటికీ ప్రధానంగా కారణంగా మారిపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒక్క మధ్యప్రదేశ్లో 40 రోజుల్లో 150కి పైగా పెళ్లిళ్ళు రద్దవుతున్నటువంటి పరిస్థితి ఉందంటే అత్యంత కీలకమైనటువంటి బంధాలు, సంబంధ బాంధవ్యాలన్నీ కూడా దీని ద్వారా మరి ముఖ్యంగా సామాజిక మాధ్యమాల ద్వారా కీలకమైనటువంటి ప్రభావం చూపించబడి అవి కూడా ఎక్కడికక్కడ దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంటే ఎటు పోతుంది, ఎలా దీన్ని మనం వినియోగించుకుంటున్నాం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఒక రకంగా చెప్పుకోవాలంటే దేన్ని ఎంతవరకు యూజ్ చేసుకోవాలి, దేన్ని ఎంతవరకు పరిమితం చేసుకోవాలి అనేటువంటి విచక్షణ జ్ఞానం ఖచ్చితంగా ఉండాలి. అందుకే చాలా వరకు కూడా ఇక్కడ కీలకంగా మారుతున్నటువంటి అంశం అనోభద్రః క్రతవోయస్తు విశ్వతః అంటూ ఉంటారు పెద్దలు. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే మనం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో ఉత్తమమైనటువంటి భావం అన్ని వైపుల నుంచి రావాలనుకున్నప్పుడు సో ఇక్కడ మనం యూజ్ చేసే ప్రతిదీ కూడా మితానికి మించి, అంటే ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు మించి మాత్రం చేస్తూ ఉంటే దాని ద్వారా కూడా మన ప్రతికూలమైనటువంటి పరిస్థితులే వస్తూ ఉంటాయి. ఇది దీని యొక్క ప్రధానమైనటువంటి సారాంశం. కాబట్టి మనం ఎంతవరకు సామాజిక మాధ్యమాల ప్రభావం నుంచి మనం బయటపడుతూ ఉంటాం, మరి ఎంతవరకు దాన్ని సద్వినియోగం చేసుకుంటామనే దాన్ని బట్టి మాత్రమే మనకు కూడా కీలకంగా విషయాలు వస్తూ ఉంటాయి. ఒకవేళ దాన్ని దుర్వినియోగం చేసుకునేటువంటి దశ వైపు వెళ్తుంటే మాత్రం ఖచ్చితంగా దానివల్ల ఫలితాలు కూడా మనకి నెగిటివ్గా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, ఏదైతే ఇప్పటి వరకు మనం చూసినటువంటి అంశాలు ఉన్నాయో ఆ విధంగా. ఇక ముగిసిన పంచాయతీ 3వ విడత ప్రచారం, ఇక రేపు పోలింగ్ ఫలితాలు అనేటువంటి అంశాన్ని, సో గెలిచే పార్టీ మనదే, పంచాయతీలో చిత్ర విచిత్ర పొత్తులు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో ఇందాక మనం డిస్కషన్ చేసినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా శీర్షికలు వేయడం జరిగింది. సో నిన్న ఒక పంచాయతీలో మాత్రం ఒక భిన్నమైనటువంటి వాతావరణం, కాంగ్రెస్ బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ రెండు కూడా చిత్ర విచిత్రంగా పొత్తు పెట్టుకొని సర్పంచ్కి పోటీ చేసినటువంటి పరిస్థితి కనబడింది. సో గ్రౌండ్ లెవెల్కి వెళ్తే పార్టీ తనదా మనదా, మన పార్టీ తమ పార్టీ అనేటువంటి భేదాభిప్రాయాలు ఎక్కడ కనబడట్లేదు. కొన్ని చోట్ల ప్రత్యక్షంగానే ఇరువురు కలిసి పోటీ చేస్తున్నారు, మరికొన్ని చోట్ల బాహాబాహిలకి దిగేటువంటి పరిస్థితుల వరకు వెళ్తున్నాయి. సో స్థానికం అనేది చిత్ర విచిత్రం మొత్తానికి కూడా కీలకంగా మారినటువంటి పరిస్థితి. బాలుపాట అజరామరం అనేటువంటి అంశం, ఏదైతే ఎస్పీబీ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. మహాత్మా గాంధీకి రామ్ ఉపాధి హామీ పథకంలో జాతిపిత పేరు తొలగింపు అనేటువంటి అంశాన్ని, సో ఈ అంశంలో ప్రధానంగా మాత్రం ఆల్మోస్ట్ పూజ్య బాపూజీ రోజ్గార్ యోజన అనేటువంటి పేరు పెడతారు అనేటువంటి ఊహాగానాలు వ్యక్తమైన కేబినెట్ ముందుకు కూడా ఈ బిల్లు వస్తుంది, ఇదే విధంగా పూజ్య బాపూజీ రోజ్గార్ యోజన అనేటువంటి పేరుతో అనేటువంటి ఇష్యూ ఇక్కడ ప్రధానంగా హైలైట్ అయినా కానీ తిరిగి పేరును మార్చినటువంటి పరిస్థితి, వీబీజీ రామ్జీ పథకంగా దీన్ని మార్చిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక పునర్విభజనలో గందరగోళం, క్షేత్రస్థాయి పరిస్థితులను విస్మరించారని స్థానికుల ఆందోళన, శరవేగంగా పట్టణీకరణ, గ్రేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు, ఊహించని స్థాయిలో పెరుగుతున్న జనసాంద్రత, అదేవిధంగా రిసెప్షన్ కేంద్రాలు తొలి రోజు 300 వరకు ఫిర్యాదులు. సో జీహెచ్ఎంసీ ఎదుట పలు ప్రాంతాల నేతల నిరసన, విస్తరణకు ఒకే శాస్త్రీయంగా విభజన జరగాలి అనేది మాత్రం బీఆర్ఎస్ చెప్తున్నటువంటి వాదన, ఆ మున్సిపాలిటీలు చార్మినార్ జోన్లో వద్దు అనేది బీజేపీ కామెంట్స్. ఇక మేయర్తో సమావేశమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, జీహెచ్ఎంసీకి సంబంధించిన విస్తరణ, మరి ముఖ్యంగా డివిజన్ల పునర్విభజన. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే జీహెచ్ఎంసీల ఎన్నికకి సంబంధించి ఆల్మోస్ట్ తంతు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రక్రియకి కూడా వడివడిగా అడుగులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా డివిజన్ల ఏర్పాటు, అంటే ఆల్మోస్ట్ డివిజన్ల పునర్విభజన, ఉన్నటువంటి డివిజన్లలో కొన్ని ప్రాంతాలను కొన్ని ఏరియాస్ను వేరే డివిజన్లో కలపడం కానివ్వండి, సో జీహెచ్ఎంసీలో విలీనమైనటువంటి మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో సో జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి వివిధ జోన్లో కలపడం జరగడం కానివ్వండి, అంటే రీసెంట్గా ఈ ప్రభావం అనేది మాత్రం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి సో వీటి ఎఫెక్ట్ మాకు వద్దు అనేటువంటి ఇష్యూని మాత్రం ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కామెంట్స్, చేసేటువంటి విభజన పునర్విభజన మొత్తం కూడా ఒక శాస్త్రీయ పద్ధతిలో చేయకుండా మాత్రం ఇది కేవలం అధికార పార్టీ తన యొక్క స్వలాభం కోసం, మరి ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూ అంశాలను ఇక్కడ ప్రధానంగా తీసుకుంటున్నారు అనేది మాత్రం ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు ఇవి. ఎందుకంటే ఒకవైపు జీహెచ్ఎంసీల పునర్విభజన డివిజన్లకి సంబంధించినటువంటి ఇష్యూతో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుంటే, మరోవైపు ఏపీలో కూడా మెడికల్ కాలేజ్ ఇష్యూస్ మాత్రం కీలకంగా హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి, చలి తీవ్రత ప్రభావాలు పడుతున్నటువంటి సిచ్యువేషన్. అట్ ద సేమ్ టైం లోకల్ బాడీస్కి సంబంధించి 3వ విడత ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి.